ఈ కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కట్టి ఏదైతే ఉందో ఆ రోజు ప్రభుత్వం మీద అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది నిరుద్యోగుల అంశంలో. బట్ ఈ రోజు జరుగుతున్నటువంటి అంశం ఏదైతే ఉందో, నిరుద్యోగులకి జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో దాన్ని మీరు అసలు ఎలా చూస్తారు? తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులను నట్టేట ముంచినటువంటి అతి గొప్ప ప్రభుత్వం ఏదైనా ఉందంటే రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ రాజ్యం అంటే హామీలు ఇవ్వడము, మోసం చేయడము, వాళ్ళను వాడుకొని నడి రోడ్డున వదిలేయడం. ఆ రోజు గతంలో ఢిల్లీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చి చిక్కడపల్లి లైబ్రరీ, సెంట్రల్ లైబ్రరీ తిరిగి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, ఇవ్వకపోతే నాది పూచి అన్నాడు. మరి ఎక్కడున్నాడు అంటే ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఏడాది కాలేదా? వీళ్ళ ఉద్దేశంలో ఏడాది అంటే ఎన్ని సంవత్సరాలు? ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోక ఏనాడో తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమంలో ఉపయోగించిన అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఉద్యమంలో ఉపయోగించిన పోలీసులను అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్, అమీర్పేట తీసుకొచ్చి నిరుద్యోగుల పైన, వాళ్ళ ఈపుల పైన లాఠీలతో శివతాండవం చేపించినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అంటే కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను నిండా ముంచింది. ఈరోజు ఒక్క దాంట్లో కాదు, గ్రూప్ 1 దాంట్లలో, ఈరోజు గ్రూప్ 2 దాంట్లలో, డిఎస్సి దాంట్లలో, పోలీస్ రిక్రూట్మెంట్ ప్రతి దాంట్లో కూడా ఈరోజు నిండా ముంచిర్రు. ఇంకొకటి వాళ్ళకి సిగ్గుండాలి. ఏమని సిగ్గుండాలి? మాకు కన్న బిడ్డ అంటే మాకు పుట్టిన కొడుకును వాళ్ళ కొడుకు అని చెప్పి సంఖ్యలో ఎత్తుకొని ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. మేము ఇచ్చినటువంటి ఉద్యోగాలు, మేము నోటిఫికేషన్లు ఇచ్చినాము, మేము చూపించినాము, మేము రాత పరీక్షలు రాసినాము, అన్ని రాసిన తర్వాత వాళ్ళ కాగితాలు పంచి లేకపోతే ఆర్డర్లు పంచి ఈరోజు మేము ఉద్యోగాలు ఇస్తున్నామని అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. నిరుద్యోగులు శివతాండవం చేస్తారు, నిరుద్యోగుల సత్తా చూపిస్తారు. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వచ్చే విధంగా భవిష్యత్తు కాలంలో ఏ ఎన్నికల్లో జరిగినా వీళ్ళకి ఒక్కొక్క దెబ్బతోటి, ఒక్కొక్క దుమ్ముతోటి బంగాళాఖాతంలో 1000 కిలోమీటర్ల లోతుల పాటిపోతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకి మేము అసలు ఎటువంటి అన్యాయం చేయలేదు, ఉద్యోగాలు ఇచ్చామే తప్ప మేము ఎవరికి అసలు ఏ గోస పెట్టలేదని చెప్పేసి రీసెంట్గా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడినటువంటి మాటలు ఏం చెప్తారు? మహేష్ కుమార్ గౌడ్ గారికి నెత్తిలో బుర్ర ఉందో లేకపోతే నెత్తి నుంచి మోకాలకు దిగిందో మాకైతే తెలియదు. ఎందుకంటే నీవు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఎన్ని, రాత పరీక్షలు రాపిచ్చినవి ఎన్ని, నీవు ఇచ్చిన సొంతంగా ఇచ్చినటువంటి నోటిఫికేషన్లలో నీవు ఇచ్చిన ఉద్యోగ నియామక పత్రాలు ఎన్ని, నీ ఆర్థిక శాఖ ఎన్నిట్లా క్లియరెన్స్ చేసింది, మీరు ఎన్ని నిరుద్యోగులు అంటే ఎన్ని ఖాళీలు ఉన్నాయని గుర్తించారు, ఉద్యోగాలు ఎన్ని ఖాళీలు ఉన్నాయని ఇప్పటి వరకు దానిపైన చర్చనే జరగలే. దానిపైన కనీసం మీరు ఖాళీలనే గుర్తించలే, నోటిఫికేషన్లే ఇవ్వలేదు, ఎగ్జామ్సే పెట్టలేదు, ఆర్డర్లే ఇవ్వలేదు. మేము ఇచ్చినాం. మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారా లేదా ఏడాదిలో? లేకపోతే చెంపలేసుకొని ముక్కు నేలకు రాయండి తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర. సిగ్గుండాలి వీళ్ళకి మాట్లాడడానికి. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కానీ, పిసిసి అధ్యక్షుడు కానీ సిగ్గుండి అబద్ధాలు ఆడుతారు. వాళ్ళు ఇచ్చినవని ఎక్కడ ఇచ్చిర్రు, వాళ్ళు ఎప్పుడు ఇచ్చిర్రు, ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిర్రు, వాళ్ళు వచ్చిన తర్వాత ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు, ఎన్ని నిరుద్యోగ ఖాళీ భర్తీ చేసిర్రు. మరి ఏమైంది? సిగ్గుండాలి. కనీసం మేము ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు 4000. ఎక్కడ పోయిన నిరుద్యోగ భృతి ఇవ్వకపోగా ఇక్కడ ఉన్నటువంటి నిధులు మొత్తం కూడా ఢిల్లీకి సంచులు మోస్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి సంచులు అలవాటు కాబట్టి, బ్యాగులు మోసే అలవాటు కాబట్టి ఈరోజు నిరుద్యోగులను నిండా ముంచిర్రు. ఖచ్చితంగా ఈ జలవిహార్ నుంచే నిరుద్యోగుల శంఖరావం మొదలైంది. వాళ్ళ సంగతి ఏందో చూస్తారు.